ఇది చూడండి నూరువార హాల్ ఎలా ఉందో. మొత్తం ఒక బుకేలాగా ఉందన్నమాట. చక్కగా సమ్మర్ వేడిలో మన మొక్కలు ఇలా ఉన్నాయి. కొంచెం పర్వాలేదు ఈ సంవత్సరం. ఎక్కువ కేర్ చేయటాన కొంచెం బతికున్నాయి. లేదంటే ఈ టయానికి చాలా వరకు చచ్చిపోయాయి. గులాబీలకు కూడా కొంచెం కొంచెం కొత్త చిగుర్లు వస్తున్నాయి. కొంచెం బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ముందు ముందు చెప్పలేము. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలు మాత్రం మస్తు వస్తున్నాయి. కూరగాయలు మాత్రం అస్సలు రావట్లేదు. పిందె పడ్డట్టు మాడిపోతున్నాయి. ఆకుకూరలు మాత్రం బాగా వస్తున్నాయి. ఈ సమ్మర్ అంతా మనకు వచ్చే ఎక్కువ ఆకుకూరలే. ఇంకా వీటినే మనం ఏదో రకంగా యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో కొన్ని కొన్ని వస్తే అవి 2-3 సార్లు అలా పెట్టేసుకుంటే ఒకసారి కర్రీకి వచ్చాయి అన్నీ. ఇంక ఈ సమ్మర్లో మనకి డౌట్ లేకుండా వచ్చేది ఏంటంటే ఇక ఆకుకూరలేనండి. ఒక్క మెంతికూర రాదు, కొత్తిమీర కూడా రాదు. ఇక మిగతా ఆకుకూరలు మొత్తం వస్తాయి. చక్కగా పెంచుకోవచ్చు. మంచిది కూడా హెల్త్కి సమ్మర్లో. కానీ మంచిదే, కానీ మరీ రోజు తినాలన్నా కూడా కొంచెం కష్టమేలేండి. చెప్తే మరి రోజు ఆకుకూరలు ఎలా తింటాం అంటారులే, కానీ తినేవాళ్ళ సంగతి చెప్తున్నా. ఇప్పుడు డైటు చేసేటోళ్ళు అందరూ ఎక్కువ ఈ తోటకూర ఫ్రై చేసుకొని తినేస్తున్నారు. ఒట్టి కూరలే చపాతీలో పెట్టుకొని ఒట్టి కర్రీ వేడి తగ్గాలని. ఇది చూడండి ఎంత గట్టిగా ఇట్లా పగిలిపోతుంది అనమాట. ఎక్కువ ఎండకి ఆ సైడ్లన్నీ అట్లా పగిలిపోయినప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని ఇట్లా పొడిచేసేయాలి. సైడ్లు మొత్తం పొడిచేస్తేనే అప్పుడు నీళ్ళు అనేది కొంచెం సేపు నిలబడతాయి. మొక్క తొందరగా వాలిపోకోకుండా కొంచెం స్టిప్గా ఉంటుంది చాలాసేపు. లేకపోతే ఎమ్మటే వాడిపోయినట్టు అయిపోతుంది. మనం 10 సార్లు వాటర్ పోసినా కూడా మొత్తం దిగిపోతాయి కిందకి. అందుకని దాన్ని ఇట్లా కుళ్ళబడిసినట్టు కిందకి ఇట్లా అనేసేసి కొంచెం మట్టి కూడా పోసుకోవాలండి. చాలా లోపలికి వెళ్ళిపోయింది కదా, కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుంది అప్పుడు. కాకపోతే ఒట్టిగా కూడా వేయకూడదు. దాన్ని కొంచెం పొడవాలి లోపలకంట. ఇదిగోండి ఈ చెట్టు చూడండి ఎంత లావైన మొదల్లాగా విత్తనాలు వచ్చినాయి. కొన్ని విత్తనాలు తీసి దాశాను. ఇంకా కొన్ని విత్తనాలు తయారైనాయి. మనం దాచి మళ్ళీ వేరే పోయాల్సిన అవసరం కూడా ఉండట్లేదండి. ఎక్కడ పడితే అక్కడే మొలుస్తున్నాయి అవి. కాకపోతే రేపు వర్షాకాలం వచ్చేసరికి ఉండవు కాబట్టి మనం కొంచెం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి. వర్షాకాలం వచ్చినప్పుడు మొలిసినా కూడా కొన్ని రోజుల వరకే ఉంటాయి. తర్వాత అన్నీ రావు. ఇక తోటకూర వర్షాలు పడితే ఎక్కువ పురుగు వచ్చేస్తుంది. అందుకని కొన్ని విత్తనాలనే మనం సేవ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి ఇందులో చూడండి, ఈ నిమ్మ చెట్టులో స్వీట్ లెమన్లో మొలిసింది. ఇట్లా కొంచెం వాటర్ స్ప్రే చేసినట్టుగా అంటే ఏమవుతుందంటే మట్టిగా అయిపోతుంది. దాని మీద ఉన్న మళ్ళీ మట్టి వస్తుంది కదా మనకి, రోడ్డు మీద మట్టి అంతా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆకుల మీద అంతా పట్టేస్తుంది. మనం నీళ్ళు ఎక్కువ కొంచెం స్ప్రే చేస్తే. ఎక్కువ చేయట్లేదు రండి. ఎప్పుడు ఒక్కసారి అట్లా చేసినప్పుడు కూడా అంత మట్టి పెరిగిపోయినట్టు అయిపోతుంది. ఎందుకో ఈ మధ్య చూస్తున్నారు కానీ అస్సలకి లైకులు ఉంటే కొట్టట్లేదు. కనీసం వచ్చిన యూస్కి సరిపోను కూడా లైకులు అయితే ఉండట్లేదు. మరి ఏంటో ఇక అస్తమానం మాట్లాడటం కూడా తప్పే. ఇక్కడ చూడండి చెట్టు అసలు ఎట్లా వాడిపోయిందంటే అట్లా బంతి చెట్లు ఎందుకనో బాగా వాడిపోతున్నాయి. మళ్ళీ కొంచెం వాటర్ పోస్తే మంచిగా వస్తుంది ఎప్పుడు ఫ్రెష్గా. ఎర్ర తోటకూర ఈ డ్రాగన్ ఫ్రూట్లో మొలిసినాయి. మళ్ళీ ఆకుకూరలు కొంచెం ఒకసారి తీసేసానండి. మళ్ళీ కొంచెం మట్టి వేసాను పైన, ఎరువు కలిపిన మట్టి. ఇంకా ఆ మట్టిలో మళ్ళీ వచ్చేసింది తోటకూర, గంగబాయిల కూర. ఇక ఒక్కసారి విత్తనం వచ్చింది అంటే మన గార్డెన్లోకి వెళ్ళదు అసలు. నువ్వు చేతులు పొడుచుకుంటున్నాయి. అది నేను వస్త్రం కొత్తాను. మొన్నైతే బాగా దిగబడిపోయినాయి నా ఏళ్ళకి. మంట ఇంతవరకు తగ్గల. ఇది చూడండి కాకరత్తనాలు ఎట్లా మొలిసినాయో. ఎక్కడ పడితే అక్కడే కాకరత్తనాలు, కానీ రావు, వేస్ట్ ఉంచినా కూడా. మనకేం పీకే బుద్ధిగా కుంచుతాంలే కానీ కాయలు రావు అసలు సమ్మర్ వెళ్ళిపోయేదాకా. ఇవ్వండి ఇక్కడ బాగా పడిపోయిందని గంగబాయిల కూర కొంచెం వాటర్ చేసాం ముందు.
ఎండిపోయినట్టే ఉంది. చూడండి ఎంత ఉందో ఇక్కడే ఒక దగ్గరే. మా దగ్గర ఇక్కడ కింద ఒక ఇద్దరున్నారు. అబ్బబ్బబ్బబ్బా! వాళ్ళు గంగవాయల కూర అంటే ఎంత ఇష్టమో అసలు, చచ్చిపోతారు గంగవాయల కూర కోసం. ఒకసారి మాకు ఇవ్వండి, ఒకసారి మాకు ఇవ్వండి అని ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటూ వస్తానే ఉంటా. ఒకసారి నేను వండితే ఒకసారి ఒకళ్ళకి ఇస్తూనే ఉంటా. వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఇది వర్షం పడితే బాగా వస్తుంది గంగవాయల కూర, ఇంకా బాగా వస్తుంది అసలు. ఇప్పుడు ఏదో ఎక్కడెక్కడో ఒకటి ఉంటే మనం వాటర్ చేస్తుంటే పెద్దదవుతుందిలే, కానీ అదే వర్షం పడితే మాత్రం ఇక అసలు అడివే. చూడండి ఈ చెట్టు చూడండి ఎట్లా కలర్ మారిపోయిందో. ఇండోర్ ప్లాంట్ లోపల ఎక్కడో పెట్టుకోవాలి, మనకి ప్లేస్ లేకుండా అక్కడే ఉంచేసాను నేను. కొంచెం సెమీ షేడ్లో కన్నా పెడితే బాగుండేదే, కానీ అసలు ప్లేస్ లేదండి ఎక్కడ పెట్టడానికి. ప్రతి కుండీలో గంగబాయిల కూరే. కొంచెం తోటకూర తగ్గిందని సరే మళ్ళీ గంగబాయిల కూర తయారైంది. ఇది కోసి ఉంచినా కూడా కొంచెం వాడదు, మనం ఎవరికైనా ఇచ్చేదాకైనా అలా ఉంటుంది. అబ్బో తోటకూర అయితే ఒక గంట ఆడ పెట్టామంటే అది పనికి కూడా రాదు, ఎండిపోయితే ఎవరికైనా ఇచ్చినా ఏమంటారంటే ఎండిపోయాక ఇచ్చారన్నట్టు ఉంటుంది. ఇదంతా తీసుకెళ్ళి మనం ఎక్కడ ఫ్రిడ్జ్లో దాచించుతాం. నేను వాడేటప్పుడు అయితే ఇక కొంచెం టైం ఉంటే నేను కోసేస్తాను, ఇక్కడే కోసేసి ముక్కలు వేసి కవర్లలో కట్టుకునే పోతాం. కానీ మాకు పని అయ్యేటప్పటికే చీకటి అయిపోతుంది, ఇదంతా కోసి మళ్ళీ వాటర్ చేసుకొని క్లీన్ చేసుకొని. ఇది దీంట్లో లోపల మోల్సింది. మా విజయాన్ని వెళ్ళి కొయ్యమంటాను, కింద కూర్చొని కొయ్యవే అందుట్లో. బక్కది పొట్టిదిగా ఆడంటే ఆడ కూర్చుంటుంది, ఆడబడితే అందుట్లో దూరిద్ది. ఎండలకి కొంచెం దొండతీగ కూడా వాడిపోయినట్టు అయిపోతుందండి సాయంత్రానికి. మళ్ళీ ఉదయం బాగానే ఉంటుంది వాటర్ చేయగానే, సాయంత్రం మాత్రం బాగా వాడిపోతుంది. బెండకాయలు నిన్న కోసపోయాను, ఇవి రోజు రోజు కొయ్యాల్సిందే, ఒకటి రెండు ఉంటే. మళ్ళీ నిన్న నుంచి తెల్లారేసరికి మళ్ళీ కొంచెం పెద్దగానే అయినాయి, ఆడొకటి. కొంచెం వచ్చినాయి. ఇంక ఇవి రోజు రోజు కొయ్యాల్సిందేలేండి, ఇవి మనకి ఒకేసారి రాకపోయినా రోజు 4, 5. నాకు వీటిల్లో కొంత ఆకుకూరలే తినేస్తాను నేను బలమంతా. ఇక్కడ కొంచెం తోటకూర ఉంది చెట్టు, కాయలు వచ్చేస్తున్నాయి కొయ్యకుండా అట్లా మర్చిపోయామంటే. కోస్తేనైనా మనకి మిగిలింది ఎవరికైనా ఇవ్వచ్చుగా, మనం యూజ్ చేసుకోగా మిగిలితే. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఆకుకూరలే బెస్ట్, ఫస్ట్ మనకు వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.